అందరికీ నమస్తే. నేను మీ జోష్నా దిలీప్. జ్యోడి కిచెన్స్ గార్డెన్ ఛానల్‌కి స్వాగతం. చూస్తున్న ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు వీడియోలో పాల పాయసం ఏ విధంగా చేసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి తక్కువ పాలతో క్రీమీగా ఈ పరమన్నం అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ పాల పాయసాన్ని పరమన్నం లేకపోతే పాలన్నం అని కూడా అంటారు. దసరా అనగానే నాకైతే అమ్మమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతామా, అమ్మమ్మ చేసే కమ్మని వంటలు, గోరు ముద్దలు, ఆటలు, తెల్లవారి దాకా జరిగే తోలు బొమ్మలాట ఎన్నో జ్ఞాపకాలు కదా. మరి మీకైతే దసరా అయితే ఏం గుర్తొస్తుందో కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: బాదం, జీడిపప్పు, పిస్తా, అరకప్పు బియ్యం, ఒక్క యాలక్కాయి, అరకప్పు పంచదార ప్లేస్ లో బెల్లం కూడా తీసుకోవచ్చు. తరువాత పాల ప్లేస్ లో కొబ్బరి పాలను కూడా రీప్లేస్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి. ఈ పాలన్నానికి నేను అరకప్పు బియ్యం తీసుకున్నా. నేను ఇక్కడ నార్మల్ బియ్యం తీసుకున్నా. మీకు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు. అలాగే మనకి పరమన్నం క్వాంటిటీ చాలా అవుతుంది తక్కువ తీసుకున్నా కూడా. ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు పోసుకొని నానబెట్టుకోండి. పాలు మరిగేంత వరకు నానితే సరిపోతుంది. తర్వాత ఒక కళాయి తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని దూరగా వేయించుకోవాలి. చిన్న మాట అండి, ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా వేగిన డ్రై ఫ్రూట్స్ ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో పాలు తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, చాలా మందికి పాలు కాచేటప్పుడు అడుగు పడుతుంది. అలా పట్టకుండా ఉండాలంటే పాలు కాచేటప్పుడు కొద్దిగా నీరు వేసుకొని పాలు వేయండి. ఇలాంటి ప్రసాదాలు ఉండేటప్పుడు మీరు ఏ గిన్నెలో అయితే పాలు కాస్తారో నెయ్యి రాసుకొని పాలు కాయండి, అడుగు అంటదు. నాకైతే ఈ టిప్ అనేది పనిచేసింది, మీరు ట్రై చేయండి. పాలు అనేవి కాగటం మొదలయ్యాయి. ఇలా కాగుతున్న దానిలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఒక చిన్న యాలక్కాయ దంచుకొని వేసుకోండి. మీకు అవసరమైతే యాలక్కాయల పొడి కూడా వేసుకోవచ్చు. ఇలా బియ్యము యాలక్కాయ రెండు కలిపి ఉడికితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే పాలన్నంలో బియ్యం అనేది పాలతో ఉడికితేనే చాలా బాగుంటుంది. బియ్యం అనేది మెత్తగా ఉడికేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫ్యాట్లెస్ మిల్క్ వాడుతున్నా. మీరు చిక్కటి పాలతో వండాలనుకుంటే 4 కప్పుల పాలకి 2 కప్పుల నీరు వేసుకోండి. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నా. లేదంటే రైస్ ఉడకటానికి చాలా టైం పడుతుంది చిక్కటి పాలల్లో అయితే. ఈ విధంగా ఉడుకుతున్న పాలన్నంలో మీరు కుంకుమ పువ్వు యాడ్ చేసుకోండి, అది ఆప్షనల్. కానీ కుంకుమ పువ్వు వేస్తే మరింత రుచి వస్తుంది. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని మెత్తని పేస్ట్ కింద పట్టుకోవాలి. కొద్దిగా పాలు పోసుకొని పేస్ట్ పట్టుకోండి. ఈ పేస్ట్ ని ఉడుకుతున్న పాయసంలో వేసుకోవాలి. ఇదే మన పాయసానికి ఎంతో క్రీమీ టెక్స్చర్ అండ్ టేస్ట్ ఇచ్చేది. ఈ పేస్ట్ వేసిన తర్వాత అదే మిక్సీ జార్లో కొద్దిగా అనేది వాటర్ వేసుకొని తొరలించుకొని ఆ నీటిని కూడా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోమాకండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత కలుపుకుంటా ఉండండి, లేదంటే అడుగు అంటుతుంది. ఇప్పుడు మీ రుచికి సరిపడినంత పంచదార వేసుకొని, నేనైతే అరకప్పు బియ్యానికి అరకప్పు పంచదార మాత్రమే యూజ్ చేశాను. చివరగా నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్కడ నెయ్యి గానీ షుగర్ గానీ ఎక్కువ వాడలేదు. మీకు కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, అది మీ ఆప్షనల్. మీ టేస్ట్ కి బట్టి వేసుకోండి. అండ్ మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని కూడా యాడ్ చేసుకోండి. పాయసం తినేటప్పుడు అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ పలుకులు కూడా తగిలితే చాలా బాగుంటుంది కదా. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పాల పాయసం అనేది రెడీ అయిపోయింది. మరి ఈ నైవేద్యం రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్ లో ఎలా వచ్చిందో చెప్పండి. మళ్ళీ మరో కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నేను మీ జోష్నా దిలీప్.